హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సమ్మర్ వచ్చేసింది, ఇంకా పిల్లలు అందరూ వేసవి సెలవులకి ఇంట్లోనే ఉంటారు కదా. ఈరోజైతే డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళైతే మాత్రం ఎప్పుడు వీడియోస్ అంటూ వింటమ్మా, ఖచ్చితంగా మాతో స్పెండ్ చేయు, వీడియోస్ పక్కన పెట్టు అంటున్నారు. అందుకనే వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయానండి. అందుకనే చిన్న చిన్న బిట్స్ ఇంట్లో ఏవైనా రొటీన్గా పనులు చేసుకుంటే అవి మాత్రం షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉండడంతో పాటుగా మొత్తం ఫంక్షన్సేనండి, చాలా ఎక్కువగా ఫంక్షన్స్ ఉన్నాయి. అయితే మీరు అనుకోవచ్చు, మీ అత్తయ్య గారు లేరు కదా, ఇంకా మీరైతే ఫంక్షన్స్కి వెళ్ళొచ్చా, వాళ్ళు దీవించకూడదు కదా అని అనుకోవచ్చు. అయితే ఫంక్షన్స్కి వెళ్ళి ఓన్లీ భోజనం చేసి వాళ్ళని పలకరించేసి వస్తున్నాం. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి పిలుస్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు మనం కూడా వెళ్ళాలి కదండి. రేపు మన ఫంక్షన్స్ కూడా వాళ్ళు అంతే ఆప్యాయంగా వస్తూ ఉంటారు కదా, ఇంకా ఆ విధంగా అనమాట. నెక్స్ట్ నిత్యదీపం పెట్టేసుకుంటున్నాను. నిత్యదీపం మామూలుగానే ఇల్లంతా మాపు పెట్టేసి ఓన్లీ దీపారాధన చేసేసి కొంచెం ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను అంతే. అంతవరకే, ఇంకా అంతకుమించి ఎటువంటి పూజలు కానీ లేదంటే పూలతో పూజలు, నైవేద్యాలు ఇంకా ఏం ఎక్స్ట్రా అనేవి లేవండి. ఓన్లీ సింపుల్గా. అందుకనే పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా షేర్ చేయలేదు పెద్దగా. ఈరోజే కాస్త డే వ్లాగ్లో అనేది ఇంకా చిన్నగా బిట్స్ చూపించాను. సో ఈరోజైతే ఇంకా ఊర్లో పెళ్ళి ఉంది. ఇంకా పెళ్ళి విషయాలు, నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్ళామండి. ఇంకా బయట అసలు అంటే షాపింగ్కి వెళ్ళాను. చిన్నగా ఏం తీసుకున్నాము ఏంటి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ మిస్ అవ్వద్దు, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఫ్రెండ్స్. అయితే వైశాఖ మాసం వచ్చింది కదండి, చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈరోజు ఊర్లో పెళ్ళి అనమాట. ఊర్లో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అయితే మాత్రం నాకు భలే హ్యాపీ. ఎందుకంటే బయట ఊరు అయితే వెళ్ళేసరికి అలసిపోయి ఈ ఎండలకి ఇంకా అసలు ఏం తినబుద్ధి కాదు. అదే ఊర్లో అనుకోండి, చాలా మంచిగా రెస్ట్ తీసుకొని చక్కగా భోజనంకి అటెండ్ అయిపోయి మళ్ళీ వచ్చి నైట్ కూడా ఇంకా అంతే భోజనంకి అటెండ్ అయిపోయి రోజంతా రెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అందుకని ఇంకా ఆ విధంగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. మా పల్లెల్లో అయితే ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా పెడతా ఉంటారు. అయితే ఉదయం టిఫిన్ అనేది అక్కడ అందరూ వంటల కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, ఉప్మా చేస్తారు. ఆ హెల్ప్ చేసిన వాళ్ళు తింటూ ఉంటారు, కానీ పెద్దగా లేడీస్ వాళ్ళు వెళ్ళరు. ఫంక్షన్ చేసే వాళ్ళు తింటారనమాట. అంటే కొంచెం అక్కడ ఉప్మా అనేసరికి ఈ ఎండలకి ఇంకా నచ్చరు కదా. సో మేమైతే మాత్రం ఇంకా వెళ్ళము. ఎక్కువగా పిల్లలు దోశ, ఇడ్లీ అంటుంటారు, ఉప్మా ఇష్టం ఉండదు. అంటే రోజంతా కూడా కాస్త దాహం అలా అనిపిస్తూ ఉంటుందని. అసలే ఎండలు కదండి. సో అందుకనే దోశలు వేసేస్తున్నాను. దోశలు వేసేసాక అంటే కొంచెం మట్టి చట్టిలోనే అది చేస్తూ ఉంటాను. చాలా మంచిది మట్టి చట్టి మనం వాడితే, దానివలన చాలా బెనిఫిట్స్ అండి. సో మీ ఇంట్లో కనుక మట్టి చట్టి ఉంటే కొంచెం ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా అది కొంచెం అందులో నానపడానికైతే ప్రయత్నించండి. అంటే అందులో పులవడం వలన కాస్త మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎలాగూ పెళ్ళి ఉంది కదా, ఇంకా లంచ్ అది మొత్తం ఇబ్బంది లేకుండా మనమైతే వంట చేయాల్సిన అవసరం లేదని ఈరోజైతే కాస్త క్లీనింగ్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఇటువంటి ఏమైనా ఫంక్షన్స్ కానీ ఇంట్లో వంట అయితే తక్కువగా ఉండేటప్పుడు కొంచెం ఇలా ఏమైనా సెల్ఫీలు కానీ ఇటువంటి ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా తుడుచుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. నార్మల్గా గ్లాసెస్ ఇవి అయితే మాత్రం 1 వీక్ ఒకసారి బుధవారం శనివారాలు బూజు తొలపడం ఎక్కువగా అలాంటివన్నీ అప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఇది కాస్త 1 మంత్ వరకు అయిపోయినట్టుంది. ఈ మధ్యన షార్ట్స్ అని వీడియోస్ అని చాలా బిజీ అయిపోయాను కదా. ఇంక ఇప్పుడైతే కొంచెం తగ్గించానండి. ఇంకా లెంతీ వీడియోస్ అయితే అస్సలు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. ఏమోనండి, నేను షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వలన లెంతీ వీడియోస్ యొక్క వ్యూస్ తగ్గాయేమో అని నాకు అనిపిస్తుంది. సో ఏదైతేనేమి ఇంకా మన పని మనం రొటీన్గా వెళ్ళాలి. సో ఇంకా తర్వాత అంటే రిజల్ట్ అనేది విడిచిపెట్టేయాలి. ఎలా వస్తే అలా వచ్చింది. ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ అనేవి వ్లాగ్స్ అనేవి ఇలా షేర్ చేస్తూ ఉండాలి అన్న టైప్లో నేనైతే ఇంకా పిల్లలు ఇబ్బంది పెట్టినా కూడా సరే, ఇంకా మీకే ఇబ్బంది లేకుండా వాళ్ళు చెస్ ఆడేటప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు, షటిల్ ఆడినప్పుడు అలాంటప్పుడు నేను కొంచెంగా షూట్ చేసి వాళ్ళు లేనప్పుడు నేను ఇంకా వాయిస్ ఇచ్చుకోవడం, ఇలా కాస్త లేట్ అయినా సరే వీడియోస్ అయితే ఇంకా అలా నాకు వీలైనంత వరకు షేర్ చేద్దాం అనిపించి ఇలా చేస్తూ ఉన్నాను. అందుకనే రొటీన్ వ్లాగే పెడుతున్నాను. సో ఇవైతే ఈ గ్లాసెస్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. అసలు రోడ్డుకి ఎదురుగా ఉండడం వల్లనే ఏమో
ఎక్కువగా ధూళి పట్టేస్తూ ఉంటుంది. వారం దాటిందంటే చాలు ఎన్నో రోజులు క్లీన్ చేయనట్టు అనిపిస్తూ ఉంటుంది. సో రోజు అనేసరికి నేను చేయలేను, చూస్తూ ఉంటాను. కాస్త ఏమాత్రం ధూళి అనిపించేటప్పుడు వీలు కుదిరినప్పుడు అంతా. ఇంకా వీటికి బుధవారం శనివారం అలా ఏం పెట్టుకోను, ఎప్పుడు వీలైతే అప్పుడే ఇంకా తుడిచేస్తూ ఉంటానన్నమాట. ఏదైనా కొంచెం కోలిన్ వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాను. బాబు ఉన్నాడు కదా, వాడు కూడా కాస్త హెల్ప్ చేశాడనమాట. ఈరోజు అంటే ఊర్లో ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఏంటంటే ఉదయం లేట్గా లేవచ్చు, మధ్యాహ్నం వంట లేదు కదా, కాస్త నిదానంగా పని చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. అదే బయట ఊరు అనుకోండి చాలా కష్టం, అసలు తిండి ఉండదు, తీరిక ఉండదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ఈ ఎండలకి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి టైర్డ్గా అనిపించి వాటర్ అది తాగేస్తూ ఉంటాం. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా అలసిపోతుండే ఏం తింటామండి, అలా అనిపిస్తూ ఉంటుంది. అసలు లాస్ట్ బుధవారం నుంచి వచ్చే బుధవారం వరకు ఫంక్షన్స్ ఉన్నాయి. నేను దాదాపుగా 3-4 రోజుల నుంచి వంట అనేది లేదనమాట. ఏదో ఉదయం టిఫిన్, ఆ టిఫిన్ కూడా ఊర్లో అయితే కొంచెం టిఫిన్ పెడుతున్నాను, కానీ బయట ఊరు అనేసరికి టిఫిన్ కూడా సరిగా పెట్టట్లేదు. కాస్త అంబలి కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగేసి ఫంక్షన్కి వెళ్తున్నాము. మొన్న కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఎగ్స్ తీసుకొచ్చాను. అక్కడి నుంచి వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా కూడా ఎగ్స్ అయితే బాక్సెస్ తీసుకొని వస్తూ ఉంటాను. ఒక్కోసారి వైట్ వస్తుంటాయి, ఒక్కోసారి రెడ్ ఎగ్స్, ఒక్కోసారి 2 చందమామలు ఉన్న ఎగ్స్ అలా వస్తూ ఉంటాయండి. అంటే వాళ్ళు రకరకాల కోళ్ళు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మాకు అక్కడి నుంచి ఎగ్స్ కూడా అవే. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఎగ్ ఆమ్లెట్స్ కానీ ఉక్కురు కానీ ఇంకా టైం ఎగ్ దోశ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువగానే ఎగ్స్ పడుతూ ఉంటాయి. ఒక్కోసారి 2 ఎగ్స్ ట్రేలు కూడా తెచ్చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు నిన్న తీసుకొచ్చాను కదా, ఇవి కొంచెము స్టోర్ చేసేద్దాము ఫ్రిడ్జ్లో అని చెప్పి వాష్ చేసేస్తున్నాను. అయితే వాష్ చేసేటప్పుడు అవి క్లీన్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి అవి మంచిగా ఉన్నాయా లేదా అనేది చెకింగ్ కూడా చేసేస్తాను. అంటే ఎగ్ అనేది నీటిలో వేసేటప్పుడు నిలువుగా తేలిపోయినట్టు ఉంటే అది చెడిపోయినట్టే, లేదు మంచిగా ఉంది నీటిలో బాగానే మునిగింది అంటే మంచిగా ఉన్నట్టు అనమాట. సో ఆల్రెడీ ఇది షార్ట్ కూడా పెట్టానండి, అది మంచిదా లేదా అనేది చెకింగ్ ఎలా చేస్తాము అనేది. ఎవరైనా సరే మామూలుగా ఏదైనా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం ఎగ్ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే అది తేలితే పాడైపోతుంది, మునిగితే మంచిగా ఉన్నట్టు అనమాట. ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసిస్తారు కాబట్టి అసలు ఇందులో ఒక్క ఎగ్ కూడా పాడైంది ఉండదు. అయితే పగిలిపోయినవి ఉంటాయి. ఇంకా పగిలిపోయినవి అయితే వెంటనే ఆమ్లెట్ కానీ ఉక్కురు కానీ చేసేస్తూ ఉంటాను. ఈరోజు ఎలాగో మధ్యాహ్నం లంచ్కి బయటకు వెళ్ళాలి కాబట్టి, అంటే అదే ఊర్లో భోజనాలకు వెళ్ళాలి కాబట్టి ఎగ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేసానండి. ఆ ఎగ్ ఆమ్లెట్స్ కూడా ఏం లేదు, ఆనియన్స్ వేయను, టొమాటోలు వేయను, ఏం వేయను, ఓన్లీ ఉప్పు కారం మసాలా పౌడర్ వేసేసి సిమ్లో పెట్టేస్తా, అంటే కొంచెం కలిపేసి ఒక కళాయిలో వేసేసి సిమ్లో పెట్టేస్తాను అనమాట. అంతే, అంత సింపుల్గా చేసేస్తాను. ఒక్కోసారి నీటట్టని పోస్తూ ఉంటాను. అంటే ఇంట్లో ఫుడ్ అంటే వంట చేస్తే ఏవైనా రకరకాలుగా చేయాలనిపిస్తూ ఉంటుంది. అసలే వంట లేదు అని ప్రిపేర్ అయినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కాస్త బద్ధకంగానే ఉంటుంది కదా. ఒక్కోసారి పిల్లలే చేసేస్తారండి. అసలు నేను ఆ వరకు నేను చూడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎగ్ ఆమ్లెట్స్ కానీ ఎగ్ బాయిల్ చేసుకోవడం కానీ చిన్నవి అనేవి వస్తూ ఉంటాయి. చట్నీలు చేసేస్తారు, దోశ వేస్తారు, ఇంకా అలాంటివి కొంచెంగా చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ చేయమంటారు, అప్పటికే జ్యూస్లు అంటారు, అది అంటారు ఇది అంటారు. కాస్త వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఏదైనా పని కాస్త చేస్తూ ఉంటానన్నమాట. ఏదైనా వాళ్ళకి కష్టమైందంటే నేను ఇంకా చేస్తాను, లేదంటే వాళ్ళ వరకు వాళ్ళకి వస్తే మాత్రం వాళ్ళ చేత చేపిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అంటే ఇంట్లో ఖాళీగా ఉండి విపరీతంగా అరుచుకుంటారు, కొట్టుకుంటారు కదా. సో అందరికీ తెలిసిందే ఇవి, ప్రతి మదర్ ఫేస్ చేస్తున్నవే సమ్మర్లో, అదే పిల్లలు స్కూల్ లేనప్పుడు ఇలాంటప్పుడు. సో ఇప్పుడైతే వాళ్ళే ఈ ఆమ్లెట్ వేయడానికి అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారండి. ఒక 3-4 ఎగ్స్ పోయాయేమో, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. సో చిన్నగా వేస్తే మంచిగా బాగుంటాయి అన్నమాట. ఒక్కోసారి ఆమ్లెట్ వేసేటప్పుడు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసేసి అందులో కొంచెం పాలు వేసి బాగా కలిపేసి ఆమ్లెట్ వేస్తాను. సో లేదంటే నార్మల్గా ఇలా అనమాట. సో అక్కడ ఆమ్లెట్ అయితే సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇవి పెళ్ళి అరిసెలు. ఎక్కువగా మా సైడ్ ఏంటంటే ఆడపిల్ల తరపు వాళ్ళు
సారి వండారనుకోండి, అప్పుడు కాస్త ఎక్స్ట్రా వండేసి అందరికీ పంచి పెడతారు. ఈ అరిసెలు అయితే ఒక అక్క పాపకి పెళ్ళి జరిగితే సారి ముందు వంట చేసేసారు, అవి ఇంకా పంచి పెట్టారనమాట. మిగిలినవి లేదు, మగపిల్లాడి పెళ్ళి అయితే అమ్మాయి వాళ్ళు ఎలాగో తెస్తారు కదా, ఆ తెచ్చిన తర్వాత పంచి పెడతారనమాట. ఏదైనా చాలా వరకు స్వీట్స్ అని, అరిసెలని, చలివిడని అన్నీ తెస్తారండి. ఎక్కువగా అరిసెలు చలివిడి కంపల్సరీ. ఎందుకంటే అరిసెలు అనేవి ఆయుష్ అట, చలివిడి అనేది చల్లదనమాట. సో ఆ విధంగా అనమాట. ఈ రెండు కంపల్సరిగా చాలా రోజుల వరకు, అంటే ఒక బేబీ పుట్టినంత వరకు కూడా అమ్మాయి పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి కొంచెం చలివిడైనా తీసుకొస్తుంది, కొంచెం అరిసెలైనా తీసుకొస్తుంది అనమాట. అంత సెంటిమెంట్ అండి మా శ్రీకాకుళం సైడ్ అయితే. కంపల్సరీ బెల్లం అరిసెలని, పంచదార అరిసెలని అలా చేస్తూ ఉంటారు. ఎక్కువ బెల్లం అరిసెలకే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో కొంచెం పల్లెటూరు కదండి, ఎక్కువగా ఈగలని అంటే ఆవులు, కోళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఎక్కువగా క్లీన్ చేస్తూనే ఉండాలి. సో నేనైతే ఇప్పుడు టిఫిన్ అయిపోయింది, ఇల్లంతా క్లీనింగ్లు అయిపోయినాయి. 11-12 దగ్గర ఆ టైం అయిపోతుంది, అంటే భోజనంకి వెళ్ళాల్సిన టైం అయిపోతుంది. సో మొత్తం క్లీన్ చేసేసి రోజు ముందు లంచ్కి వెళ్ళి ఆ తర్వాత చిన్నగా షాపింగ్ అనమాట. మాకు దగ్గరేనండి రణస్థలము, చాలా దగ్గర. అక్కడ కాస్త షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్దాం అనుకునేసరికి బయటన పెళ్లి కూతురుని తీసుకువెళ్ళడానికి అనమాట వెళ్తున్నారు. సో చాలా హడావిడి చేస్తారండి పిల్లలు అయితే మాత్రం, భలే ఎంజాయ్ చేస్తారు బాగా అన్నమాట. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా నేను మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అసలు పెళ్లి కూతురిని తీసుకురావడానికి లంచ్ అయిన తర్వాతే బయలుదేరి ఇంకా దారి పొడవునా ఇలా డ్యాన్సులు చేసుకుంటూ డ్రింక్స్ అని, మంచినీళ్ళని, ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. పక్కూర్లో పెడతారు పిల్లని, ఇంకా అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఇంకా కారు ఎక్కించి తీసుకొస్తారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఇది అంటే బెల్లం పానకం తీసుకెళ్తారండి. ఏమో చల్లదనమంట. బెల్లం పానకము ఒక 2 బిందెలతో తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మాయికి ఇచ్చి ఆ తర్వాత ఇంకా ఇంటికి తీసుకొస్తారనమాట. చాలా ఫార్మాలిటీస్ ఉంటాయండి. అసలు ఆ ఫార్మాలిటీస్ వెనుక చాలా అర్థాలు ఉంటాయేమో మనకి తెలీదు. కొన్ని బెల్లం నీళ్ళు ఎందుకు తీసుకెళ్తారనేది తెలీదు. బెల్లం అంటే మరి చల్లదనం అనేమో. సో ఇంకా ఆ బెల్లం నీళ్ళు ఇచ్చేసి ఇంకా అమ్మాయిని అయితే కాలగల సంబరాలకి రెడీ చేసేస్తారనమాట. సో నేనైతే రణస్థలం వెళ్ళి చిన్న షాపింగ్ అయిన తర్వాత ఈ మట్టి చట్టెలు తీసుకొచ్చాను. ఇవైతే మొత్తం 3 తీసుకున్నాను. 3 కలిపి 150 రూపాయలు ఇచ్చారనమాట. 150 రూపాయలకి బేరం ఆడాను అనమాట. ఆవిడ 200 చెప్తే ఎంత మాత్రం 150 కానీ నేనైతే ఎక్స్ట్రా ఇవ్వాలి అనుకోలేదు. విడిచిపెట్టేసి వచ్చేద్దాం అనుకున్నాను ఇంకా ఎక్కువగానే అడిగితే. ఎందుకంటే ఏమో నాకైతే చాలా ఎక్కువ కాస్ట్ ఏమో అనిపించింది. సో ఈ మధ్య వీటికి కూడా బాగా డిమాండ్ పెరిగిందండి. చాలా ఎక్కువ వాడకం జరుగుతున్నట్టుంది. హైవే పక్కనే అమ్ముతారు ఇవి. రణస్థలం అనమాట, NH5 రూట్లో. సో మాకు చాలా దగ్గర. అయితే అసలు ఇంటికి వచ్చేటప్పుడు తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇవి అసలు ఎక్కడైనా వాటర్ లీక్ అవుతాయేమో ఏంటో అనే టెన్షన్ అనిపించింది. ఇది 100 రూపాయలకి తీసుకున్నాను. ఇంకా మిగిలిన 2 కలిపి 50 రూపాయలు అనమాట. మొత్తం 150కి తీసుకున్నాను. సో ఇప్పుడైతే అంటే ఒకటి అంబలు చేసుకోవడానికి ఇలా అనమాట. సో ఇంకా నా షాపింగ్ అయితే జరిగిపోయింది. ఇవన్నీ కూడా ఎలా తీసుకున్నాను ఏంటి, అసలు ఇవైతే వాడి చూడాలి అవి ఎలా యూజ్ అవుతున్నాయి ఏంటి అనేది కొంచెం టెన్షనే. వీటిని 1 వీక్ వరకు బకెట్లో వేసేసి ఫుల్గా వాటర్ పెట్టేసి ఉంచేస్తాను. అలా అయితే మనకి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయంటండి. సో ఇంకా అసలు ఇవి ఎలా యూజ్ చేస్తాం ఏంటో తెలీదు, చెయ్యాలి. అంటే మంచిగా వస్తున్నాయి లేదా ఆల్రెడీ వాడుతున్నాను. కాకపోతే ప్రతి మట్టిది కూడా వాడేటప్పుడు కొంచెం భయమే, అది మంచిగా వస్తుందా లేదా అని. సో వాటికి మూతలు అనేవి నాకు దొరకట్లేదండి. మా ఏరియాలో ఆ మూతలు ఉన్నవి అమ్మట్లేదన్నమాట. సో కానీ నార్మల్ స్టీల్వనే పెట్టేసి వాడుతున్నాను. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇంతటితో ముగించుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కలుస్తానే.